భస్మం పెట్టుకుందాం, 3 అడ్డగీతలు అంటూ ఉంటారు. ఈ భస్మం పెట్టుకోవడంలో ఈ చూపుడు వేలు అలాగే ఈ 2వ వేలు అనామిక, ఈ 2 వేళ్లలో 2 రేఖలు ఎడమ నుంచి కుడికి ఇలా తీసుకువెళ్ళాలి. మధ్య వేలు బొటన వేలు కుడి నుంచి ఎడమకి తీసుకురావాలి. అప్పుడు అది భస్మం ధరించే విధానం అవుతుంది. 3 వేళ్ళు ఇలా తీసుకొని ఇలా వేస్తూ ఉంటారు, అది దోషం. ఈ మధ్య వేలికి శని ఆధిపత్యం కలిగి ఉన్నాడు. శనిని పరిహరించి గురువు రవి ఈ ఇరువురితో ఈ కింది రేఖ ఆ పై రేఖ తీసుకోవడం. అలాగే మనం లోకంతో ఉన్నాం కాబట్టి లోక సహజమైన కోరికలతో ఉంటాం కనుక డబ్బు కావాలి, ఇల్లాలు రావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం ఉంటే ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ ఉంటే పై ప్రమోషన్ కావాలి, ఇంకా పై స్థాయి కనుక మధ్య శుక్రుడు, ఈ బొటన వేలికి శుక్రుడు యాజమాన్యం కలిగి ఉన్నాడు కనుక భస్మం పెట్టుకునేటప్పుడు ఈ చూపుడు వేలు ఈ ఉంగరం వేలు ఈ రెండింటితో ఇలాగా ఈ వేలు వెనక్కి నొక్కి 2 గీతలు మధ్య ఇలాగా